చాలా సింపుల్ అండ్ ఈజీ కర్రీ. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. హాయ్ ఫ్రెండ్స్, బీరకాయ పప్పు పచ్చిమిర్చి వేసి ఇలా కర్రీ చేయండి. పిల్లలు ఒక్క రవ్వ కూడా వదిలిపెట్టకుండా సూపర్గా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అందులో వేసుకోవాలి. అందులోనే పప్పు, పచ్చిమిర్చి, టమోటా, వెల్లుల్లిపాయలు వేసి కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇలా టమోటాలు, పచ్చిమిర్చి, బీరకాయ పైకి వచ్చాయి. ఇదిగో పప్పు మునిగే అంతా ఇట్లా అన్నామంటే మునిగే అంత నీళ్లు పోసి, నేను మామూలుగా ఎప్పుడు మీకు అంటూ ఉంటా కదా, నేను ఎన్ఎస్పి బ్రాండ్ వాళ్ళవే వాడుతున్నాను అని. కొంచెం పసుపు పొడి కొద్దిగా వేసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్లు వచ్చేటట్లు పెట్టామంటే, లేదా నా కుక్కర్ అయితే 3 విజిల్లు చాలు. 3 విజిల్లు పెట్టేశానంటే సరిపోతుంది. బటర్ఫ్లై కుక్కర్ చాలా బాగుంటుంది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ది ఉంది కదా, అది కొనుక్కున్నాను ఈ మధ్య. 1+3 ఆఫర్ వస్తాయి కదా, ఒక దీంట్లో 3, పెద్దదొకటి, మీడియం సైజ్ ఒకటి, దానికంటే చిన్నది ఒకటి, దానికంటే చిన్నది. 3 చోట్లు ఉన్నాయి. ఇది పెద్ద కుక్కరు, ఇది మీడియం సైజు. ఈ రెండిటికి కలిపి ఒకటే క్యాప్ మూత. చాలా బాగుంది. నాకు త్వరగా ఫాస్ట్గా వంట అయిపోవడానికి కారణం ఇదే. ఒక దీంట్లో అన్నం పెడతా, ఒక దీంట్లో పప్పు పెట్టేస్తాను. ఇంకేమైనా వెజిటేబుల్స్ పడి ఉడికించుకోవాలంటే ఇంకొక కుక్కర్ ఉంటుంది. దన పెట్టేసి అయిపోతుంది. అలాగే ఇది కూడా స్టవ్, చిమ్మి కూడా సేమ్ ఎలికా కంపెనీ వాళ్ళ దగ్గరనే తీసుకున్నాను. చింతపండు, పోపు, చింతపండుతో పాటు ఉప్పు కూడా కొద్దిగా వేయాలి. బాగా ఎనపాలి. పోపులో ఇట్లా పోపు వేసుకున్నాం కదా, ఆ పోపులో ఈ విధంగా వేసేసి మనకు కావాలంటే మెత్తగా చేసేసుకోవచ్చు. కానీ ఇలా పలుకులుగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అంటే వాళ్ళ ఇష్టం అది. ఇట్లా పలుకులుగా బీరకాయ అవి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ కారం అంటారా, కారం కావాలనుకున్న వాళ్ళకి మిరపకాయ ఎలా పిండుకుంటారో, వద్దనుకున్న వాళ్ళు మిరపకాయ తీసేస్తారు. పచ్చిమిర్చి, పిల్లలు కూడా ఉన్నారు కదా తినలేరు అని అన్నీ పప్పు గుత్తుతో ఇచ్చేస్తాము. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొన్ని వీడియోల కోసం షేర్ చేయండి అందరికీ.